హలో బిజీ బడీస్. ఈ కొత్త వాళ్ళు ఎవరంటారా? వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే. హాయ్ చెప్తున్నారు, మీరు హాయ్ చెప్పండి. పొద్దున్నే చూసారా గడ్డి మొదలేసి నాకు కూడా ఇచ్చింది అనుకుంటే వేరే విషయం. ఇంక ఈ అంకుల్ ఎవరంటారా? నాకు కూడా తెలియదు, కానీ ఫ్రీ బస్ కష్టాలు చెప్పుకున్నా నేను వింటున్నా. సరే, కానీ మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నా. అదేంటంటారా? అసలు ఎవరండి బాబు? ఆడవాళ్ళ కోపిక లేదు, బలం లేదు, ఏమి చేయరు, ఎందుకు పనికి రాదు. అసలు ఈ మాట అన్నాళ్ళు ఎవరు? నాకు ఇప్పుడు కావాలి. మేమేం అసలు మమ్మల్ని చూసి కండక్టర్లు, బస్ డ్రైవర్లే భయపడుతున్నారు. పాయింట్ లో బస్ పెట్టే లోపే అమ్మో ఎవరో చెక్కేసని భయమేసి తలుపులు వేసుకొని కూర్చుండే. అది మా టాలెంట్. ఒకప్పుడు పాయింట్ లో పావు గంట ఉండే బస్సు ఇప్పుడు 5 నిమిషాలు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు? మా వల్ల కాదా చెప్పండి? బల్లికి బొద్దింకకి భయపడతారంటారు. మమ్మల్ని చూసి ఎంతమంది భయపడుతున్నారు. అసలు ఎవరండి బాబు? మాకు బలం లేదు, బలహీనంగా ఉంటా అని చెప్పింది. పంచు తోయడం మొదలు పెడితే మా ముందు మీరు ఎందుకన్నా పనికొస్తారా? నిజం చెప్పండి. మమ్మల్ని చూసి డ్రైవర్లు ఏంటి, కండక్టర్లు ఏంటి, మగవాళ్ళు ఏంటి, ముసలాళ్ళు ఏంటి, ఒక్కోసారి అమ్మాయిలు మాలో మమ్మల్ని మేమే భయపెట్టుకున్నాం. అంత టాలెంట్ ఎవరికి ఉంటుంది చెప్పండి? మాకు తప్ప. సీటు కోసం ఎంత దూరమైనా వెళ్తాం. బస్ ఇక్కడున్నా వెళ్తాం, అంత దూరంగా వెళ్తాం. అది పాయింట్ లో ఉంటే ఏంటి, లేకపోతే మాకేంటి చెప్పండి? నువ్వు బ్యాగ్ వేస్తే మాకేంటి, అయిపోతే మాకేంటి? నువ్వు క్యారేజ్ పెట్టు, బాటిల్ పెట్టు, బస్ పెట్టు, ఏమన్నా పెట్టుకో, అవన్నీ మాకు సంబంధం లేదు. వన్స్ మేము వచ్చాం అనుకోండి, తీసేసుకొచ్చుంటాం. సింపుల్. మీరు వచ్చి అడిగామనుకోండి, మీరు మీ చేతిలో పిల్లలే ఉండనివ్వండి, అది ముసలాళ్లే కానివ్వండి, మాకైనా అవసరం చెప్పండి ఫ్రీ బస్ ఏమన్నా అంటే? ఎక్కిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ముసలాళ్ళు అయితే ఏంటి, పడిచోళ్ళు అయితే మాకేంటి? మాకు సీటు దొరికిందా లేదా? ఉంటే మాత్రం మీకు ఇస్తామా? మీకు ఇయ్యాలా? మీకెందుకు ఇయ్యాలి? అసలు ఎందుకు ఆలోచించారు మీరు ఇవన్నీ? మీరు ఎందుకు అర్థం చేసుకోరు? అసలు ఇప్పటికీ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలు ఇంకా వెనకబడిపోయి ఉన్నారు. లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఫ్రీ బస్ దగ్గర పంపించండి, మంచిగా డెమో ఇచ్చి పంపిస్తాము. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, మెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్ చేయాలని తెలుసుకుంటారు. అవునా కాదా చెప్పండి? మేము తన్నుకొని తోసుకొని ఎక్కొచ్చు, ఎక్కే వాళ్ళు ఎంతమంది అయినా అవని, వాళ్ళు దిగుతున్నా సరే మేము పట్టించుకోం, మేము ఎక్కేయాల్సిందే. అదే ఇన్ కేసు మేము దిగేటప్పుడు ఎవరిని అట్లా ఎదురొచ్చాను, వామ్మో వా అమ్మో 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 అట్లేగా పడుతున్నారు ఏంటి? అవ్వా అట్లేగా పడొచ్చా? దిగనియొచ్చుగా మమ్మల్ని. ఎంతైనా మాదే అవసరం, ఎదుటది కాదు. ముందే చెప్తున్నా, మేము ఎక్కేటప్పుడు అంటే మాకు సీట్లు కావాలి కాబట్టి దిగే వాళ్ళు ఎంతమంది మేము తోసుకొని ఎక్కగలం. మేము దిగేటప్పుడు మాత్రం మిమ్మల్ని వాళ్ళతో పాటు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియో మీ దాకా రావాలి కదా.